లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. నమస్తే. 1962 మే సంచిక నుండి ఒక చక్కని చందమామ కథ విందాము. నేటి కథ సత్యం మహిమ. పేరులోనే తెలుస్తోంది, నిజానికి నిజాయితీకి గొప్పతనం ఎక్కువ ఉంటుందని. సత్యవంతుడు నష్టపోయిన సందర్భాలు ఉండవు. కథను వింటే పూర్తిగా తెలుస్తుంది. కథలోకి వెళ్దాం. నవనీత ప్రాణి సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఎంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్నవాళ్ళు, అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడినవారు ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. వ్యాపారం చేయడానికి ధనమే అవసరం లేదు, తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయొచ్చు. అలాంటి తెలివితేటలు ఉన్న వ్యక్తి ఒక అతను ఎదురవుతున్నాడు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు. ఈ దారిద్ర్యం ఎవరో కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే, దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అనుకున్నాడు బ్రాహ్మణుడు. ఆలస్యం అమృతం విషం. ఏదైనా పని చేయాలనుకుంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారినట్టు ఆలోచనలు మారిపోతాయి, ప్రయత్నం మారిపోతుంది అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. తన దారిద్ర్యానికి సంబంధించిన చిహ్నాలైన చింకిపాతలు, చినిగిన గొంగళి, చిల్లుల చెప్పులు ఒక మూటగట్టి దాన్ని నెత్తిన పెట్టుకుని తూర్పు తెల్లవారక ముందే రాజుగారింటి ముందు నిలబడి దారిద్ర్యం దారిద్ర్యం ఎవరైనా కొంటారా అని కేకపెట్టాడు. ఇటువంటి మాటలు వింటే ఎవరైనా తలుపులు వేసుకుంటారు. 10 మంది మంచి కోరే మహారాజు గనుక ఆ కేక విని సత్యవంతుడైన రాజు, ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకురా అని భటుని పంపాడు. బ్రాహ్మడు వచ్చి తన నెత్తిమీద మూట దించి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అన్నాడు రాజు. దారిద్ర్యం మహారాజా, నా సొంత దారిద్ర్యం అన్నాడు బ్రాహ్మడు. పనికిరాని పాడైపోయిన వస్తువులు సామాన్లు తీసేసి పరిశుభ్రంగా లక్ష్మీప్రియంగా ఇంటనుంచుకోవాలి. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను అన్నాడు బ్రాహ్మణుడు. ఆ రాజు బ్రాహ్మణుడికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. సత్యవంతుడైన మహారాజు కాబట్టి ప్రజల క్షేమం కోరి తన మాటకు కట్టుబడి దారిద్ర్యాన్ని కొన్నాడు. ఆ రోజు రాత్రి రాజు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవత్తర స్త్రీ లాంటి మనిషి తన ఇంటి లోపల నుంచి బయటికి పోతూ అతని కేసి వచ్చింది. ఎవరమ్మా నీవు? ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని, ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను. కానీ ఇవాళ నీవు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలుచుకోలేదు
అన్నదామె. నీ ఇష్టం, నేను రమ్మంటే నీవు రాలేదు. బుద్ధిపూర్వకంగా వచ్చావు, తగిన కారణం ఉండే వెళుతున్నావు. నేను ఆక్షేపణ చేయలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండటం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని. లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవింతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అన్నది. తరువాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండంగా మరొక దేవత కూడా బయటకు వచ్చింది. అమ్మా, నీవెవరు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండిన ఆదరం ఇక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత. అమ్మా, నీవుంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది, కానీ నువ్వు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారమూ జరగలేదు, అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు గడిచింది. వెళ్ళిపోయిన దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు వారిని అడిగాడు. సత్యమేవ జయితే, సత్యం ఉండే చోట మేముండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాం, రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటకి తిరిగి వచ్చేస్తున్నామన్నారు దేవతలందరూ. కథ కంచికి మనమే ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.